హ్యాపీ భారత్, హ్యాపీ వరల్, రిచ్ భారత్, రిచ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. అనుభవించడానికి పుట్టాం కదా, మరి ఎందుకు అనుభవిస్తలేరు? అందుకోసమే గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి, మీరు అనుభవిస్తారు. సంపద, సమృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ మనీ పవర్ బాబా పానకం, యోగాచార్య, న్యూమరాల్స్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. మొదటిసారిగా మా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన నాలుగు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మనకు ఈ ఆగస్టు 15th డైరెక్ట్గా ఒక 10 జంటలకి స్పెషల్ క్లాస్ ఉంది. అది ఎక్సలెంట్ లైఫ్, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ఒక 5 ఆల్రెడీ బుక్ అయిపోయినాయి, ఇంకా 5 ఉన్నాయి అంతే. సో మనకు స్పేస్ తక్కువ ఉంది కాబట్టి లిమిటెడ్ సీట్స్, హరియప్. ఇక నెక్స్ట్ ఏంటంటే మనకు 23వ తారీఖు మనీ పవర్ డైరెక్ట్ క్లాస్ ఉంది, అది కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక 19వ తారీఖు మాత్రం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. నేను చెప్పాను కదా, లాస్ట్ మూమెంట్లో మాకు అడ్మిషన్ కావాలి, మేము చేసుకుంటాం అని ఇంకా వాళ్ళు శోక సముద్రంలో మునిగి తేలను కాబట్టి ఇంకా నిన్న 2 అయిపోయారు, మొన్న 2 అయిపోయారు, ఇప్పుడు 10 మెంబర్స్ అయిపోయారు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్. తెలుసు కదా మీ అందరికీ ప్రైజ్ 1,59,900 కట్టిన వాళ్ళకు లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తున్నాం, లైఫ్ టైం డ్రాఫ్ట్ ఇస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇస్తున్నాం. ఇది ఈ సంవత్సరం బంపర్ ఆఫర్. ఈ అవకాశాలు ఇంకా ఉపయోగించుకోండి. ఇక ఈరోజు నేను చెప్పబోతున్నాను కదా, 100% గ్యారంటీగా చెప్తాను, దీంట్లో అసలు సందేహం లేదు. నేను ఒక్కసారి చెప్పినా అంటే మళ్ళా తిరుగుండదు. నంబర్ల కోసము, మొబైల్ నంబర్ల కోసం 2012 నుంచి నేను చెప్తూనే ఉన్నాను. అది దినదిన ప్రవర్తమానంగా ఈ సబ్జెక్ట్ పెరిగిపోయి తెలుగు రాష్ట్రాల్లో లక్కీ మొబైల్ నంబర్ దొరకడమే బంగారం కన్నా ఎక్కువ కాస్ట్లీ అని చెప్తే ఎవ్వరికి అర్థం కాలేదు ప్రపంచవ్యాప్తంగా. అయితే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, మొబైల్ నంబర్ అనేది ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా, సీఎంకైనా, పిఎంకైనా, సామాన్యుకైనా, భార్య కన్నా, భర్త కన్నా ఎక్కువైందంటే ఎవ్వరిని నమ్మలేదు ఇప్పుడు. సో మొబైల్ ఇట్లా పట్టుకొని తిరుగుతున్నాం మనం, ఇట్లా పట్టుకొని తిరుగుతున్నాం, ఇట్లా బాత్రూమ్ పోతున్నాం, ఇట్లా బండి మీద నడుతున్నాం, ఇట్లా బైక్ నడిపిస్తున్నాం, బెంచ్ కార్ నడిపిస్తున్నాం. మొబైలే. భార్య అన్న ఒక్క చోటికే వస్తుంది కానీ మొబైల్ అన్ని చోటికి వస్తుంది కదా. సో అందుకోసమే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ మనం తెలంగాణలో ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గం ఉంటే వాళ్ళ మొబైల్ నంబర్లు పబ్లిక్లో ఉంటాయి. సెర్చ్ చేయండి, గూగుల్కి వెళ్తే మీకు మొబైల్ నంబర్ ఏ నియోజకవర్గంది ఏంటిది అని కొడితే వచ్చేస్తుంది వాళ్ళ పేరు చెప్తే. సో ఈరోజు నేను ఆల్రెడీ ఏంటంటే ఇది ఎందుకు చూస్తున్నానంటే, మొన్ననే ఏం జరిగిందంటే మనకు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అకస్మాత్తుగా మరణించగానే నాకు చాలా బాధేసి, పేదల నాయకుడు, పేదరికంలో పుట్టి అప్పుల పాలుతో చాలా సతమతమయ్యి నియోజకవర్గ ప్రాంతంలో ప్రతి బిడ్డను, రైతు బిడ్డను, ప్రతి ఒక్కరికి తన కన్న బిడ్డలాగా, కూతురులాగా చూసుకున్న వ్యక్తి, ప్రజానాయకుడు, మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంత పేరు వచ్చిందో ఒక ఎమ్మెల్యే కూడా ఆయన మరణిస్తే ఒక ప్రజా దండు కదిలింది. అంటే నేను చాలా ఆశ్చర్యంగా చూసాను, అసలు ఏంటిది నా లైఫ్ స్టైల్ ఏంటిది, ఏం చూస్తే సెర్చ్ చేస్తే మ్యారేజ్ డేట్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, చాలా డేంజర్ ఉందని. 22వ తారీఖు ఫిబ్రవరి 2017లో అయింది. ఇది మొత్తం కూడితే మళ్ళీ ఇక్కడ మొత్తం కూడా చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఇదే 8 + 10. సో ఇది చూడండి, ఇది 4 ప్లస్ ఇది 2 మొత్తం కూడితే 16 అంటే ఒక వ్యక్తి సడన్గా ఎదిగి టాప్ లెవెల్కి వెళ్ళి ధన్మన్ కింద పడిపోతారు. 16 నెంబర్కున్న ఒక గుర్తు. సో అందుకోసమే చూడండి, 16 అంటే 7. సో మొత్తం 4, 7 ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు రావద్దని ఫస్ట్ నుంచి 10 సంవత్సరాలు చెప్తూనే ఉన్నా కదా. సో అలానే ఇప్పుడు చూడండి, నేను ఆయన అన్ని వీడియోస్ చూస్తుంటే, లైవ్ అవన్నీ చూస్తే, ప్రజానాయకుడు, పేద వర్గాల నుంచి వచ్చి అప్పుల పాలుతో చనిపోయిన వ్యక్తి. అంటే అప్పులు ఉన్నాయంట, మొత్తం అప్పులేనట, అసలు సొంత ఇల్లు లేదంట. నాకు తెలియదు, నేను ఫోన్ చేసి తెలుసుకున్నా, వాళ్ళ బీఆర్ఎస్ నాయకుల గ్రౌండ్ వర్క్లో వర్క్ చేసే వాళ్ళతో నేను ఫోన్ చేసి తెలుసుకుంటే అప్పులు ఉన్నాయంట, సొంత ఇల్లు లేదంట. ఎమ్మెల్యే క్వార్టర్లో వాళ్ళకి ఇల్లు ఇస్తే ఇంటి ఫర్నిచర్ చేయించడానికి 10 లక్షలు ఖర్చు అవుతుందని అది కూడా ఉపయోగించలేట. ఉదయం బస్సు ఎక్కువ లేకపోతే కారులో వచ్చేసి మళ్ళీ సాయంత్రం వరకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాడట.
అంటే దీన్ని బట్టి మళ్ళీ ఆకలైనా అసలు ఆకలికి ఓడ్చుకున్నట్టు అసలు ఆకలికి ఆ బాధలు ఆయన ప్రజా జీవితం ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ ఆర్థిక సమస్యల వల్లనే ఆయన సరిగ్గా తినక సరిగ్గా పడుకోక నిద్రలేక శ్రమ చేస్తూ ప్రజల కోసమే బతికిండు. లాస్ట్కు వాళ్ళ పిల్లలకి వాళ్ళ భార్యకి ఏం మిగిలిచిపోయిందంటే ఒక పేరు ప్రఖ్యాతలు అయితే మిగిలిపోయిండు. కానీ ఇంట్లో మొత్తం అన్నీ అప్పులేనట. అయితే అప్పుడు నేను ఇటీవలనే ఒక వీడియో రిలీజ్ చేశా. ఎవరి మొబైల్ నంబర్లో అయితే 3 నంబర్లు ఇట్లా 3333 అని ఉంటే అప్పుల పాలైపోతారు, డబ్బు పోతుంది అని చెప్తే అర్థమే చేసుకోలేరు. మంచిది ఏంజల్ నంబర్, మస్తు పైసలు వస్తాయి. మరి ఏది ఏంజల్ నంబర్ అయితే ఆయన కోటికి పడిగెత్తాలి కదా, అప్పుల బాధ ఎందుకు అవుతుంది? ఏంజల్ నంబర్ అయితే అప్పుల బాధ ఎందుకు అవుతుంది? కోట్లకు పడిగెత్తాలి కదా. ఇంటి రెంట్ కట్టుకునే పరిస్థితి ఏంది? ఇంటీరియర్ చేయించుకోవడానికి లక్షలు ఎందుకు లేవు? మళ్ళీ మొత్తం కూడితే 40 నంబరు ఆరోగ్యం నష్టము, ఇది మొత్తం కూడితే 47 అంటే అమావాస్య పున్నమిలాగా లైఫ్, ఆర్థిక బాధలు, అప్పుల బాధలు. ఇది నిజం కాదా? ఇది మొబైల్ నంబర్ అయినది కాదా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది? అరే ఎందుకు సగం తెలిసి జనాల్ని ఆగం చేస్తుండ్రు? నువ్వు మొన్నొచ్చినావని తెలుసు జనాలకి, నిన్నొచ్చినావని తెలుసు నువ్వు. అరే 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మనము పోరాడుతున్నాం, నంబర్లు గిట్ల ఉంటాయి, గిట్ల వేస్తే గిట్ల అయ్యేది అని. ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో లక్కీ నేమ్ ఉంటుందని, లక్కీ మొబైల్ నెంబర్ ఉంటుందండి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుందని, లక్కీ వెహికల్ నెంబర్ ఉంటుందని, లక్కీ మ్యారేజ్ డేట్ ఉంటుందని, లైఫ్ టైం గ్రాఫ్ ఉంటుందని, ఆరోపణం అని చెప్పిందే మనం. దీన్ని కాపీ పేస్ట్ చేస్తే ఒరిజినల్ కంటెంట్ ఎటుపోతుంది? మీరు ఆ సగం వచ్చి ఇప్పుడు నాకు ఏంటంటే ఒక వ్యక్తి మొన్న మెసేజ్ పెట్టిన వాట్సాప్లో, మీది నమ్మన్నా ఆయనది నమ్మన్నా అంటే, అరే మొన్న వచ్చింది పిల్లగాడు, ఆయనకేం తెలుస్తుంది? 33 ఉంటే ఏంజల్ నంబర్ అని తెలుసు, కానీ మొబైల్ నెంబర్లో 333 ఉంటే మంచిది కాదని నీకు తెలియదు ఆయన. ఇంకా నువ్వు నేర్చుకోవాలి, 15 సంవత్సరాలు పట్టాలి ఎక్స్పీరియన్స్, అర్థమైందా? సో అందుకోసమే ఇక్కడ చూడండి, జననాయకుడు, పేదల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి. అసలు మనం చచ్చిపోతే గంతమంది వస్తారా? ఎందుకు బతికి అట్లా బతకాలి. కానీ ఒక నంబరు, ఒక మంచి లీడర్ని మనం కోల్పోయినామనే విషయం తెలుసుకోవాలి మీరు. ఒక మంచి లీడర్ని కోల్పోయినాము, ఒక మ్యారేజ్ డేటు, ఒక మంచి లీడర్ని కోల్పోయినాము, తెలుసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు ఉండి నెక్స్ట్ టైం కూడా గెలవాలనుకుంటారు, కానీ ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు ఉంటే ఇక్కడ అసలు ప్రాణమే పోతుంది. సో అందుకోసమే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఆవేశంగా, అరే నాకు ఇంత మంచి సబ్జెక్ట్ తెలిసింది, ఈయన ఒకవేళ 2 సంవత్సరాల క్రితం కలిసి ఉంటే 3 సంవత్సరాలు ఇది, నేను 2017 అంటే అప్పటికి బెస్ట్ మ్యారేజ్ చేస్తూనే ఉన్నాను. నేను 2015 నుంచే చేస్తున్నా అంటే ఇప్పుడు 11 సంవత్సరాలు బెస్ట్ మ్యారేజ్ చేయబట్టి. అరే పోతే 1,00,000 పోతే, 3 లక్షలు పోతే, 2 లక్షలు, పానం పోతే పానం వస్తుందా? మొదటి నుంచి మొత్తుకునేది ఏదేగా. సో అందుకోసమే ఎవరి మొబైల్ నంబర్లో అయితే ఇదిగో చూడండి, 1 2 3 4 5 6 7 స్థానంలో 0, ఈ సున్నాలు ఉంటుంది ఇట్లా, అదేమైందా? మరి మీ మొబైల్ నెంబర్లో 0 అయింది కదా, అది 2018లో తీసుకున్నా, మార్చి 6వ తారీఖు. ఇప్పుడు అన్నీ మార్చేసిన, మళ్ళీ నా అన్ని సున్నాలు లేవు, ఇప్పుడు మా ఇంట్లో ఎవరికి సున్నాలు లేవు మొబైల్ నెంబర్లో. సో అందుకోసమే మిత్రులారా, ఎవరి మొబైల్ నెంబర్ అయితే ఎండింగ్లో, మళ్ళీ చెప్తున్నా, ఇక ఇది మళ్ళీ అందరు రాజకీయ నాయకులకు, సామాన్యులకు అందరూ చెప్తున్నా, ఎవరి మొబైల్ నెంబర్ అయితే ఎండింగ్లో 1 ఉంటుందో, 2 ఉంటుందో, 3 ఉంటుందో, 4 ఉంటుందో, 7 ఉంటుందో, 8 ఉంటుందో, ఇవన్నీ ప్రమాదాలకు, మరియు 0 ఉంటుందో, ఇవన్నీ ప్రమాదాలకు సూచిక. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. ఇది అప్పుల పాలు చేస్తుంది ఎండింగ్ 3, ఇది 4 కోర్టు కేసులు, ఇది హాస్పిటళ్ళు, ఇది పోలీస్ కేసులు, న్యాయస్థానాలు, ఇవన్నీ ఉన్నాయి. 0 నువ్వు ఎంత చేసినా, ఎంత పీజీలు చేసినా, పిహెచ్డీలు చేసినా, నువ్వు ఎంత గ్రాడ్యుయేషన్ అయినా 0 నీ పని మొత్తం. అసలు ఇప్పుడు మా శిష్యులు, మా పరమానంద శిష్యులో కూడా 49 నంబర్ మంచిగా అంటుండు, టోటల్ నంబరు. దిమాగ్ ఖరాబ్ అయిపోయింది ఆయనకి. ఇక నంబర్లు దొరకలేవని నెగిటివ్ నంబర్లు ఇస్తారా పైసలు తీసుకొని? జాగ్రత్త మిత్రులారా, ఈ తెలుగు రాష్ట్రాల్లో లక్కీ మొబైల్ నంబర్ గురించి చెప్పిన మునగాన్ని నేను. మీరు ఎవరి దగ్గరికి పైసలు తక్కువ ఉన్నాయి అక్కడికి పోతే నీకు వెంటనే జరిగేది, మీ పైసలు తక్కువ కాదు, నీ జీవితం నాశనం అయిపోతుంది. 49 నంబర్ అంటే డెత్ నంబర్ ఇస్తాడు, చూసుకో, లెక్కేసుకో నువ్వు. ఇది 47 నంబర్ ఇస్తాయో, 47 నంబర్ కూడా మంచిది అంటుండ ఆయన.
మావోడే మా దగ్గర నేర్చుకొని పోయిండు, కథలు చెప్తుండు కథలు. 47, ఇదిగో 47 చూసినావా? నేనేం చెప్పినా మొత్తం కూడితే 1 నంబర్ రావాలన్నా అంటే 46 కానీ 37 కానీ 55 కానీ ఈ నంబర్లు ఇమ్మన్నా, చచ్చిపోయే నంబర్లు ఇమ్మని చెప్పలే నీకు. నేను నేర్పించింది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి. అర్థమైందా? సో అందుకోసమే చాలా డేంజర్ నంబర్లు వాడుతున్నారు. చాలా డేంజర్ నంబర్లు కూడా తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు సగం సగం నాలెడ్జ్తో ఇస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. నేనైతే ఏం చేయలేను, నువ్వు ఎవరి దగ్గరికి పోవాలో నువ్వు డిసైడ్ చేసుకో. అర్థమైందా? చాలా ఘోరమైన నంబర్లు ఇస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో. అది ఎక్సలెంట్ అంటే మనకు తెలియదు. ఎక్సలెంట్ అంటే ఏంటిది? సర్వోత్తమైనది తెలుగులో. వెరీ గుడ్ అంటే చాలా మంచిది, గుడ్ అంటే మంచిది, నార్మల్ అంటే సామాన్యమైనది, బ్యాడ్ అంటే చెడు, వెరీ బ్యాడ్ అంటే చాలా బ్యాడ్. అరే గిది కూడా తెలియదా? అవన్నీ తెలవకుండా ఏం పేరింగ్ సిస్టమే? నేను చెప్పినప్పుడు పేరింగ్ సిస్టమ్ అయ్యా, నాకు వ్యతిరేకంగా ఏదో కొత్తది చెప్తే జనాల్లో మనం ముందుకెళ్తామని ఒక్క అపోహతో మీరు చెప్తున్నారు తప్ప నేను సక్సెస్ కాలేదా? ఇదిగో చెంపబేటికి రా, నేను పెరిగిన హాస్టల్ చూపిస్తా, ఎక్కడి నుంచి వచ్చినా ఏం చేస్తున్నా. అందుకోసమే సక్సెస్ అయిన వాడిని మాటలు వింటే సక్సెస్ అవుతావు, ఫెయిల్యూర్ అయిన మాటలు వింటే ఫెయిల్ అవుతావు. సో అందుకోసమే మిత్రులారా, మొబైల్ నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా చిన్న వ్యక్తులకైనా కోటీశ్వరులకైనా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. పెద్ద పెద్ద నాయకుల్ని ఇబ్బంది చేస్తున్న నంబర్ మొబైల్ నంబర్. అందుకనే భార్య కన్నా, పిల్లల కన్నా, భర్త కన్నా, దేవుని కన్నా నీ జేబులో పెట్టుకొని ఇట్లా తిరుగుతున్నావు, నీ జేబులో పెట్టుకొని తిరుగుతూనే ఉన్నావు. నేను ఒక ఆయన వచ్చిండు, ఆయన పేరు చెప్పు కానీ ఆయన జేబులో పెట్టుకునే నెంబరు జైలుకి వెళ్ళే నెంబరు. ఆయన జేబులో పెట్టుకున్న మొబైల్ నెంబరు జైలుకి వెళ్ళాను. గురువుగారు ఏం చేయమంటావు? ఉత్తుత్త పనానికే జైలుకి వెళ్ళి వచ్చిన 5 సంవత్సరాలు అంటారు. ఉత్తుత్త పనానికి ఎందుకు వెళ్తారు? ఏదో జరిగింది కదా. అందుకోసమే మొబైల్ నెంబర్లు అనేవి చాలా ఇంపార్టెంట్. నేను జైలుకి తీసుకుపోతుందా, హాస్పిటల్ తీసుకుపోతుందా, మరణ గండం దగ్గర తీసుకుపోతుందా నీకు తెలియదు. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకో ఫస్ట్. సో ఇది మొబైల్ నెంబర్ గురించి. ఇక్కడ ఎవరిని కించపరిచినట్టు కాదు, పాపం ఆయన ఆత్మ శాంతించాలని మనం కోరుకుంటున్నాం. వాస్తవంగా అయితే వాళ్ళకి వచ్చిన కష్టం ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఏ లీడర్ అయినా, సామాన్యులైనా, ప్రతిపక్షంలో ఉన్నా, స్వపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, అధికారం లేకున్నా ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ని చెక్ చేసుకోండి. నేను అందరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి మొబైల్ నెంబర్లు సమయం వచ్చినప్పుడల్లా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటా ఖచ్చితంగా. ఇది మీ మంచి కోసమే. నెక్స్ట్ టైం కూడా మీరు విన్ కావాలిగా, నెక్స్ట్ టైం కూడా మీరు విజయాలు సాధించాలి కదా. అపజయాలు ఎవరు కూడా అపజయాలు పొందాలని అనుకోరు కదా జీవితంలో. సో ఇది మొబైల్ నెంబర్ల గురించి నేను చెప్తున్నా. మొబైల్ నెంబర్లో ఎట్టి పరిస్థితుల్లో ఎండింగ్లో 33 రావద్దు, మంచిది కాదు. ఓకే, మొత్తం టోటల్ నెంబర్ కూడా మంచిగా 46 నంబరు, 55 నంబరు, 50 నంబరు, 41 నంబరు ఇట్లా వస్తే చాలా మంచిది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.